హాయ్ అండి, ఇందాక చూపించాను కదా, చూడండి ఎంత బాగా క్లీన్ చేశాను. ఇక బాగా క్లీన్ చేసినాక ఇప్పుడు మసాలాలు వేసుకొని ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కొంచెం నీళ్ళు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇది కుక్కర్లో అయినా ఇంకా మసాలాలన్నీ వేసి పెట్టేయచ్చు, రుచిగా అనిపించదు కుక్కర్లో వేస్తే. అందుకని నేను ఇలాగే కలిపి పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటాను. మసాలాలు, ధనియాల పొడి, ఎండుమిరపకాయల పొడి అంతా ఫ్రై చేసుకుంటాను. అప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఇలా కలిపి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, ఎర్రగడ్డలు, పసుపు, ఉప్పు వేసుకొని ఇది బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడికాక తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుందాం. మళ్ళీ చూపిస్తానండి. ఈ షార్ట్ చూడండి, మళ్ళీ వేరే షార్ట్ పెడతాను, అప్పుడు ఫ్రై ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను.